హలో పీపుల్, నమస్తే. ఈ రోజు అయితే మన 11 డేస్ మాలలో డే 3. ఇవాళనైతే కొద్దిగా పూజ లేట్ అయింది, అందుకే మార్నింగ్ వీడియో తీయలేదు. ఆల్రెడీ మా సాములు అయితే భిక్ష రెడీ చేయడానికి వెళ్ళిపోయారు. నాకు ఇంటికాడ కొద్దిగా పని ఉండి ఆగిన. ఇక నేను కూడా పనులన్నీ ఒడగొట్టుకొని మా సాముల దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇవాళనైతే పైడిపల్లి టెంపుల్ దగ్గర భిక్ష పెడతాడు మన సాయి స్వామి. ఇక నేటికి వచ్చేవరకు మా సాములు అయితే అన్నం ఒడగొట్టి కూరగాయలు అయితే కొత్తారు కూర వేయడానికి. ఆల్రెడీ సాంబార్ కూడా పోయి ఎక్కేసింది. మా మాస్టర్ చెఫ్ అయితే మా కిరణ్ స్వామి ఒక్కడే అన్ని వంటలు చేసేస్తాడు. మేము అందరం స్వామి చుట్టూ అసిస్టెంట్లం. ఆఫ్టర్ 1 అవర్ వంటలు అయితే అన్నీ అయిపోయినాయి. ఒక సిరుడుకుతే అయిపోతుంది. ఇక మా సాములు కూడా అందరు తానాలు చేయడానికి వెళ్ళిపోయారు. మా గురుసామును నేనే బ్యాలెన్స్ ఉన్నాం. ఇక నేను మా గురుసామి కూడా ఫ్రెష్ అప్ అయ్యి అయితే భోజనానికి కూర్చున్నాయి. ఇక తారక మంత్రం చదివి ఇక భోజనం స్టార్ట్ చేసుడే. భోజనం కూడా అయిపోయింది. ఇక తాంబూలం తీసుకొని అన్నదానం పెట్టిన స్వామికి అయితే ఆశీర్వాదం ఇవ్వాలి. ఇక అదే ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడైతే. ఇక అది అయిపోవడంతోనే సాయి స్వామి నేనైతే బయోమెట్రిక్ పెట్టేయడానికి వచ్చేసినాం. ఇది ఉంటేనే హాల్ టికెట్ ఇస్తారట. రేపటి నుంచి సెమ్ములు ఉన్నాయి. ఇక్కడ ఓడగొట్టుకొని వచ్చి అల్పారం చేసి స్టార్ట్ చేసినాం. ఇవాళ స్పెషల్ ఏంటిదంటే ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాం. బయటనైతే వాళ్ళని విలువలేదు. ఇక మేమే ట్రై చేస్తున్నాం యూట్యూబ్ లో చూసి. ప్రాసెస్ అయితే ఏం కాస్తాం, ఇక చూస్తారు కదా. కార్న్ఫ్లోర్ సరిపడా తీసుకొని ముద్దలు లేకుండా వాటర్ లో కలిపేస్తున్నాం. అదే సేమ్ క్వాంటిటీలో కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకొని ముద్దలు లేకుండా కలిపేస్తున్నాం. ఇదే సగం ప్రాసెస్. ఇది అయిపోతే మిగతాది మొత్తం ఈజీయే. పెట్టిన పాలల్లో కార్న్ఫ్లోర్ కస్టర్డ్ పౌడర్ మిక్సర్ పోసుకున్నాక మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్ని దాంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఇక మన ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది స్వామి. ఇంతే, పెద్ద కష్టమేం కాదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.